Hi, this is Dr. Spurti, obstetrician and gynecologist, fetal medicine consultant, Ashwini Hospital. Last time మేము కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసాం. సో దాంట్లో కొన్ని రెస్పాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏం కావాలి అని అడిగారు. సో వన్ ఆఫ్ ఇట్ ఈస్ కన్సాంగ్నస్ మ్యారేజ్. యాజ్ ఎ ఫీటల్ మెడిసిన్ పర్స్పెక్టివ్ కన్సాంగ్నస్ మ్యారేజ్ అంటే దగ్గర సంబంధం అని అంటారు కదా. సో మీరు కన్సాంగ్నస్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మేము రోజు చూసే సినారియోస్ ఏంటంటే మ్యారేజ్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, 5th month లో వచ్చి మా దగ్గర సంబంధము మా బేబీకి ఏం కాదు కదా అని అడుగుతారు. సో మీరు దగ్గర సంబంధం చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ వెన్ యూఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఒకసారి మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కానీ లేదా ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ ని కానీ కన్సల్ట్ అవుతే, అంటే ఎన్ని జనరేషన్స్ మీరు దగ్గర సంబంధాలు ఉన్నాయి మీ ఫ్యామిలీలో మొత్తం హిస్టరీ అంతా తీసుకొని పెడిగ్రీ చార్ట్ అంటాం దాన్ని. ఆ పెడిగ్రీ చార్ట్ వేసిన తర్వాత మీకు అవసరం అని అనిపిస్తే కొన్ని టెస్టులు చేస్తారు. చాలా సార్లు దగ్గర సంబంధాల వల్ల వచ్చే జన్యు లోపాలు మాకు తెలియవు, స్కాన్ లో పుట్టిన తర్వాత తెలుస్తుంటాయి. సో ఆ టెస్ట్ చేయించుకొని దాంట్లో అంతా నార్మల్ ఉంది అని అంటే యూ కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సపోజ్ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఒక కపుల్ ఇద్దరు క్యారియర్స్ ఉన్నారు ఏదైనా జెనెటిక్ లోపానికి అని అంటే దానికి తగ్గట్టుగా మనం ప్రెగ్నెన్సీలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు అనేవన్నీ కూడా ముందుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. దగ్గర సంబంధం చేసుకోవడం తప్పని చెప్పట్లేదు, చేసుకున్నప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్, దట్ టు బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ.